ఇక రేవంత్ సర్కారు రైతులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైంది. యాసంగి పంట పెట్టుబడి సాయంలో భారీగా కోత పెట్టనుంది. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. పంటలు వేసిన భూమి లెక్కలు తేల్చే బాధ్యతను వ్యవసాయ వర్సిటీకి అప్పగించింది. దాదాపు 20 లక్షల ఎకరాల భూమిని సాగులో లేనట్టుగా చూపి రైతు భరోసాలో కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. రైతు భరోసాలో కోతలు పెట్టడం ఖాయమైంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తే సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుందన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు నిజమవుతున్నాయి. మంత్రి ఆదేశాల మేరకు శాటిలైట్ సర్వే పూర్తి చేసిన వ్యవసాయ యూనివర్సిటీ రాష్ట్రంలో సాగులో లేని భూముల లెక్క తేల్చినట్టు తెలిసింది. సుమారు 10 నుంచి 12% భూములు సాగులో లేవని నిర్ధారించినట్టు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కోతలపై నిర్ణయం తీసుకోనుంది. యాసంగి సీజన్ కు సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి 1.53 కోట్ల ఎకరాలు ఉంది. ఈ మొత్తం భూములకు గతంలో బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు నిధులు జమ చేసింది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పంట సాగు చేసిన భూములకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన శాటిలైట్ సర్వే ప్రకారం మొత్తం 1.53 కోట్ల ఎకరాల భూమిలో 12% భూముల్లో అంటే సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని తేల్చింది. దీంతో ఈ 20 లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా కోత పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ వర్సిటీ ఇంకా పలు జిల్లాల్లో లెక్కలు తేల్చాల్సి ఉన్నట్టు సమాచారం. అంటే సాగులో లేని భూమి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ లెక్కన సుమారు 25 నుంచి 30 లక్షల ఎకరాల భూమిని సాగులో లేనట్టుగా చూపి కోత పెట్టాలని భావిస్తోంది. అంటే ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 3,600 కోట్లు కోత పెట్టబోతోంది. ఆ మేరకు రైతులు నష్టపోనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రైతు బంధును అనర్హులకు, సాగులో లేని భూములకు ఇస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. నిరుడు కూడా సాగులో లేని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగులో లేని భూముల లెక్క తేల్చింది. క్షేత్రస్థాయిలో ఏఈఓలతో రాష్ట్ర వ్యాప్తంగా సాగులో లేని భూముల వివరాలు తెప్పించింది. సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములు కావని తేల్చింది. ఇప్పుడేమో శాటిలైట్ సర్వే పేరిట దీన్ని 20 లక్షలకు పైగా ఎకరాలకు పెంచడం విమర్శలకు తావిస్తుంది. అందుకే ఇప్పుడు శాటిలైట్ సర్వే పేరిట పంటలు వేయని భూములకు కోత పెట్టాలని చూస్తుంది. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామంటూ రైతులకు ఆశ పెట్టిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక 12,000కే పరిమితం చేసింది. అంతేకాకుండా ఒక సీజన్ రైతు భరోసా పూర్తిగా ఎగ్గొట్టింది. మరో 2 సీజన్లలో సగం మందికే ఇచ్చింది. ఈ సీజన్ చెరిసగాన పడినా ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు. రైతు భరోసా విషయంలో సర్కార్ తీరు తొలి నుంచి అనుమానంగానే ఉంది. ఆర్థిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే ధ్యాస తప్ప రైతుల మేలు కోసం ఆలోచన చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.